నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను బలరాం. ప్రస్తుతం మనతో పాటు ఐటీ ఎంప్లాయీ భావన ఉన్నారు. స్పెషల్గా తన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా తను చేస్తున్న పోరాటాలకు సంబంధించి వార్తలు ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఒక ప్రముఖ ఐటీ కంపెనీతో ఎందుకు వివాదం చెలరేగింది, వివాదానికి గల కారణాలు ఏంటి, అసలు భావన ఒంటరిగా పోరాటం చేస్తున్నారా, భావన వెనకాతలు ఇంకెవరైనా ఉన్నారా, ఇవన్నీ కూడా తన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భావన గారు నమస్తే అండి, వెల్కమ్ టు 10TV స్టూడియోస్. నమస్కారం అండి, థాంక్యూ సో మచ్. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మీ న్యూసే చాలా వైరల్ అవుతుంది. సోషల్ మీడియా అంతా కూడా మిమ్మల్ని బాగా ఫాలో అవుతున్నారు, మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది కూడా కనిపిస్తూ ఉన్నారు. అసలు ఏంటి వివాదానికి కారణం ఏంటి, ఏం జరిగింది అసలు? చాలా సింపుల్ సార్, మీరు అంటున్నట్టే పీపుల్ విల్ బి బోర్డ్ నౌ లిజనింగ్ టు ఇట్. ఫస్ట్లో నేను కొన్ని మెడికల్ లీవ్స్ తీసుకున్న మాట వాస్తవం. ఆ తర్వాత రీసెంట్గా మా పాపకి హెల్త్ బాగుండలేదు. సో నాకు ఇంటి నుంచి కాల్ వచ్చింది, స్కూల్ నుంచి కాల్ వచ్చింది దట్ షీ ఈజ్ నాట్ వెల్ అని. సో నేను మా టీఎల్కి కాల్ చేసి ఐ సెడ్ దట్ నా పాపకు బాగాలేదు, ఐ హ్యావ్ టు గో హోమ్, కొంచెం ఇమీడియట్గా వెళ్ళాలి అని. మీ లీవ్ లేదు, ఏం లేదు, ఫస్ట్ యూ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు వర్క్, మీరు ప్లీజ్ ఫస్ట్ వెళ్ళి లాగిన్ చేయండి అన్న. లేదు, ఇట్ కెన్ బి అన్ ఎమర్జెన్సీ, ఐ హ్యావ్ టు గో అని అడిగినప్పుడు ఆయన అన్నారు, మీరు ఫస్ట్ పైకి వెళ్ళి లాగిన్ చేయండి, ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ అని అన్నారు. సో నేను పైకి ఎక్కి 3-4 స్టెప్స్ తీసుకునే లోపు నాకు ఇంకా 2-3 కాల్స్ వచ్చాయన్నమాట ఫ్రమ్ ద సేమ్ ప్లేస్, పాపకు అస్సలు బాగాలేదు అని. సో ఐ హ్యాడ్ టు టేక్ అ డెసిషన్. అప్పుడు నేను ఇమీడియట్గా మా అసిస్టెంట్ మేనేజర్కి కాల్ చేశాను, బికాజ్ ఐ స్పోక్ విత్ హిమ్ థ్రైస్. హీ వాజ్ నాట్ గివింగ్ మీ ఎనీ పాజిటివ్ సైన్ టు గో హోమ్, బికాజ్ నేను అలా చెప్పకుండా కూడా వెళ్ళలేను. ఇమీడియట్గా తన నెక్స్ట్ అబవ్ మేనేజర్కి కాల్ చేసి ఆయనకి చెప్పాను, సార్ ఇలా పరిస్థితి, పాప ఈజ్ నాట్ వెల్, ఐ అండర్స్టాండ్, ఐ మైట్ హ్యావ్ టేకెన్ లాస్ట్ మంత్ నేను లీవ్స్ తీసుకున్న మాట వాస్తవమే, ఐ విల్ కాంపెన్సేట్ దిస్, ఐ జస్ట్ హ్యావ్ టు గో హోమ్ అని చెప్పాను. ఆయన అన్నారు, నథింగ్ డూయింగ్, ఐ రియలీ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ, దట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ డాటర్, సో ప్లీజ్ మీరు వెళ్ళండి, ఐ విల్ టాక్ టు శివ అని చెప్పారనమాట. దెన్ ఐ బుక్డ్ అ ర్యాపిడో టు go home. I was taking care of my daughter. As I went home, there was a threatening email which I've received that, you have to get back to work. WhatsApp lo, are you reporting any question marks? ఆ రోజు నాకు క్యాబ్ డీలే కూడా ఉండింది. He called me, మా టీఎల్ మళ్ళీ కాల్ చేసి అడిగారు, క్యాబ్ డీలే అని మెసేజ్ ఎందుకు పెట్టారన్న. ఐ ఎంటర్డ్ ఆఫీస్ ప్రిటీ ఆల్రెడీ మీరు మీ అసిస్టెంట్ మేనేజర్కి ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత కూడా మీకు అలాంటి మెయిల్ ఎందుకు వచ్చింది, ఎవరి నుండి వచ్చింది అది? దట్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ భాగ్యశ్రీ ఖందేల్ వాళ్ళ హెచ్ఆర్ అండి. తర్వాత వాట్సాప్ మెసేజెస్ కంటిన్యూస్గా, ఆర్ యూ రిపోర్టింగ్, వేర్ ఆర్ యూ అని చెప్పి, ఇన్స్పైట్ ఆఫ్ ఐ స్పోక్ విత్ హిమ్ దట్ నేను ఇంటికి వెళ్తున్నాను బికాస్ మై డాటర్ ఈజ్ అన్వెల్ అని చెప్పిన తర్వాత కూడా వాజ్ కాన్స్టెంట్లీ కాలింగ్ మీ, టెక్స్టింగ్ మీ. సో దట్ వాజ్ అ ఫ్రైడే దట్ షీ వాజ్ అన్వెల్. నేను ఇంటికి వెళ్ళేసరికి 12:30కి షిఫ్ట్. ఈ కాన్వర్జేషన్ అంతా చేసుకుని నేను ఇంటికి వెళ్ళేసరికి 3 అయిపోయింది. సో 3 o'clockకి వెన్ ఐ కాల్డ్ మై డాక్టర్ అండ్ సెడ్ ద గైనకాలజిస్ట్, తను చెప్పారు ఇవాళకి చాలా కేసెస్ ఉన్నాయి, మైట్ నాట్ రీచ్ యూ అప్, సో వాట్ యూ డూ ఇస్ రేపు మార్నింగ్ 10 o'clockకి పాపని తీసుకొని రమ్మనండి అని. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఐ కాల్డ్ మై టీఎల్ అండ్ సెడ్, నేను రేపు పొద్దున ఆఫీస్కి వచ్చేస్తాను, నా క్యాబ్ స్కెడ్యూల్ చేయండి, ఎనీహౌ ఇట్ ఇస్ సాటర్డే, మై హస్బెండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మై డాటర్ అని చెప్పాను. ఇట్ వాజ్ హిమ్ హూ హ్యాస్ నాట్ రాస్టెడ్ అ క్యాబ్ ఫర్ మీ, తను నా క్యాబ్ రాస్టర్ చేయలేదు. ఇప్పుడు క్యాబ్ లేకుండా అంత దూరం వెళ్ళడం నాకు కొంచెం ఇబ్బంది. సో అగైన్ ఐ టోల్డ్ హిమ్, సరే మీరు క్యాబ్ చేయట్లేదు కదా, లెట్ మీ టాక్ టు ద ట్రాన్స్పోర్ట్ హెడ్ అని. ట్రాన్స్పోర్ట్ హెడ్ మారుతికి కాల్ చేసి నాకు క్యాబ్ చేయమన్నారు. యూ ఆస్క్ యూ టీఎల్ టు రైట్ అన్ ఈమెయిల్, ఐ విల్ డూ ద క్యాబ్ అని చెప్పారు. నేను 2 times ఫాలోఅప్ చేసి ఐ వాజ్ రెస్టింగ్ ఫర్ దట్ డే, ఐ వాజ్ ఆక్యుపైడ్ విత్ మై డాటర్. థ్రెటనింగ్ ఈమెయిల్స్ వస్తాయి, కాల్స్ వస్తాయి, మెసేజెస్ వస్తాయి. అండ్ అంటే ఎందుకు వస్తాయండి? మామూలుగా సహజంగా ఒక కంపెనీలో మన ఎంప్లాయీ కింద జాయిన్ అయిన తర్వాత కంపెనీకి అనేది ఎంప్లాయీ ఒక అసెట్లా ఉంటాడు ఎప్పటికీ కూడా. ఇలాంటి రీజనబుల్ ఇష్యూస్ కూడా ఇంత థ్రెట్ చేసే ఇష్యూస్ ఎందుకు వస్తాయి? అంటే గతంలో ఎప్పుడైనా మీ సూపీరియర్స్ ఎప్పుడైనా మీకు వివాదాలు ఉన్నాయా ఆఫీస్లో? చూడండి సార్, ఐమ్ ఆల్ త్రూ ద మీడియా హౌసెస్ నౌ. ఎప్పుడు ఒక కాంట్రవర్షియల్గా కానీ ఒకరితో గొడవ పడే మనిషిని అయితే నేను కాదు. బట్ ఎస్, డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ అందరు కంపెనీస్లో ఉన్నట్టే నాకు కూడా ఉంటాయి. ఆస్కింగ్ పర్మిషన్ ఫర్ గెటింగ్ టు వాష్రూమ్ ఆర్ ఎలా పడితే అలా మాట్లాడడం, ఫ్లోర్ మీద నించుని అరవడం నాకు ఎప్పుడూ నచ్చేది కాదు. ఐ వెరీ క్లియర్లీ టోల్డ్ దెమ్. ఐ ఈవెన్ రీచ్ శ్రీధర్ గారు కపుల్ ఆఫ్ టైమ్ హూజ్ అన్ అసిస్టెంట్ మేనేజర్ దట్ దిస్ ఇస్ నాట్ హౌ యూ ట్రీట్ విమెన్ అని చెప్పి. ఎనీహౌ ఐవ్ డిసైడెడ్ దట్ దిస్ ఇస్ నాట్ అ వర్క్ ప్లేస్ ఫర్ అ విమెన్ లైక్ మీ టు వర్క్ అండ్ ఐ విల్ బీ నాట్ గివెన్ ది జస్టిస్. సో నేనే పేపర్స్ పెట్టేద్దాం అనుకున్నాను, బికాస్ ఆఫ్టర్ మై డాటర్ ఇస్ అన్వెల్ ఐ ప్రిటీ మచ్ థాట్ దట్ ఐ పుట్ డౌన్ పేపర్స్, నోటీస్ పీరియడ్ సర్వ్ చేసి వెళ్ళిపోదాం అనే ఉద్దేశంలోనే నేను ఉన్నాను తప్పించి, బికాస్ నేను జాయిన్ అయిన కొత్తలోనే ఐ కుడ్ రియలైజ్ దిస్ ఈజ్ అ ప్లేస్ వేర్ విమెన్ ఆర్ నాట్ ఎట్ ఆల్ రెస్పెక్టెడ్. అంటే మీకేనా ఈ సిచ్యువేషన్ ఎదురైంది? మీలాగే మీ తోటి ఎంప్లాయీస్ చాలా మంది ఉంటారు, ఫీమేల్స్ చాలా మంది ఉంటారు, అందరూ ఇదే ఫేస్ చేస్తున్నారా? అందరూ ఇదే ఫేస్ చేస్తున్నారు.
వాళ్ళు బయటికి వచ్చి చెప్పడానికి ఇష్టపడట్లేదు. అంతే తప్పించి నాకొక్కదానికే అని నేను అనుకోను. నాకొక్కదానికే ఇది అయితే మీరు చూస్తే అనానిమస్గా 85-86% ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ మీ. మెనీ పీపుల్ నో దెర్ ఇస్ వర్క్ హెరాస్మెంట్ హ్యాపెనింగ్ ఇన్ ఆల్ అక్రాస్ ది కంపెనీస్ అని. దే హ్యూమిలియేట్ యూ. వాళ్ళు ఏంటంటే తప్పు మీదే అని మీ చేత ఒప్పించడానికి 100% ట్రై చేస్తూ ఉంటారు. మీరు చెప్తుంది సో ట్రూ అండి. ఒకసారి ఎవరైనా మెడికల్ పాపకు ఒంట్లో బాగాలేదు అన్నప్పుడు దే వుడ్ హ్యావ్ స్టాప్డ్ రైటింగ్ ఈమెయిల్స్, దే వుడ్ హ్యావ్ స్టాప్డ్ కాలింగ్ మీ, దే వుడ్ హ్యావ్ స్టాప్డ్ పుట్టింగ్ దట్ వాట్సాప్ మెసేజెస్. బట్ దే డెంట్ స్టాప్ దట్ డే. మోర్ ఓవర్ చాలా కన్సర్న్కి గురి చేసేది ఏంటి అంటే మా పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు మా టీఎల్ నన్ను చూశాడు. వాజ్ ప్రిటీ మచ్ ఇన్ హాస్పిటల్ స్టెప్స్ దగ్గరికి. నేనే ఆయనకి 30 seconds కాల్ చేసి చెప్పా, మీరు వెళ్ళిపోతున్నారు శివ, నేను ఇక్కడే ఉన్నాను అని. ఇక్కడ ఏం చేస్తున్నారు అని. డాక్టర్ ప్రశాంతి ఎడ్వర్డ్స్ని కలవడానికి వచ్చాను, ఐ మీన్ ద క్యూ టు మీట్ హర్ అని. మీరు చూశారు, ఇంకా నేను మెడికల్ డాక్యుమెంట్స్ పంపించాను, చూశారు, మెడికల్ డాక్యుమెంట్స్ పంపించారు, నో సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడెడ్ ఏంటండి. తర్వాత నెక్స్ట్ డే వెన్ దే ఆస్క్ మీ టు కమ్ ఫర్ అ మీటింగ్ ఆన్ 21st. ఆ రోజు ఇంకా మా పాపకి బ్లడ్ ఇంకా యూరిన్ శాంపిల్స్ రాలేదు. ఒక స్కాన్ ఏదో జరగాల్సింది, రేడియాలజిస్ట్ వాజ్ నాట్ అవైలబుల్. యూజువలీ సాటర్డే సండేస్ వాళ్ళు కూడా కొంచెం ఆఫ్ అవి తీసుకుంటారు కదా. ఇట్ టుక్ టైమ్ ఫర్ మీ టు గెట్ బ్యాక్. జస్ట్ నేను 3 days లీవ్ పెట్టినందుకు ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు టర్మినేట్ మీ పాలసీస్ని మీరు రెస్పెక్ట్ చేయనట్టే. మోర్ ఓవర్ సార్, నన్ను పిలిచి కూర్చోబెట్టి ట్రాన్స్పరెంట్గా మీ ప్రాసెస్లో మీరు చాలా ఇంపార్టెంట్, మీ లీవ్స్ తీసుకోవడం వల్ల నాకు ఇలా జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేసి పింక్ స్లిప్ ఇచ్చినా కూడా నేను సంతోషంగా వెళ్ళిపోయేదాన్ని. ద మూమెంట్ ఐ సా దట్ ఈమెయిల్ ఐ ఫెల్ట్ సో డివాస్టేటెడ్ అండి. ఒకటేంటంటే నాకు అసలు ఆ నిమిషంలో ఏం చెయ్యాలో తోచని పరిస్థితి. ఐ జస్ట్ వాంటెడ్ టు షో దెమ్ దట్ సడన్గా మీరు నన్ను రోడ్ మీద పడేశారు. బికాస్ ఆఫ్ దిస్ ఎంప్లాయ్మెంట్ ఐ హ్యావ్ మై కమిట్మెంట్స్ టు పే, రైట్? ఐమ్ అ నార్మల్ మిడిల్ క్లాస్ విమెన్. ఐ వుడ్ అదే కంపెనీ మిమ్మల్ని రమ్మంటుంది కదా, ఎందుకు అలా? సార్ ఒకటి చూడండి, నేను ప్రొటెస్ట్ చేశాను కాబట్టి రమ్మంటుంది, ప్రొటెస్ట్ చేయకపోతే రమ్మని పిలిచేది కాదు. మోర్ ఓవర్ ఒక 3 నెలలు 6 నెలలు తర్వాత మీరు కొత్త రీజన్స్కి ఎంప్లాయీని తీసేయారనే ఉంది. నా తప్పు నాతోనే ఒప్పించి. మోర్ ఓవర్ సార్, గొడవ పడిన దగ్గర మళ్ళీ రిటర్న్ వెళ్ళాలని నేను అనుకోవట్లేదు. సో మై ఫైట్ వాజ్ నెవర్ టు గెట్ బ్యాక్ టు వర్క్. మీరు ఒకసారి నా ఫస్ట్ ఇంటర్వ్యూ చూడండి, నేను ఏ రోజైతే ప్రొటెస్ట్ చేసి కింద కూర్చున్నాను, వెరీ క్లియర్లీ టోల్ దెమ్ ఇట్స్ నాట్ అబౌట్ ది ఎంప్లాయ్మెంట్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. వాట్ ఐ కెన్ సే ఇస్ మై వాల్యూ ఇస్ సో హై దట్ ఐ డోంట్ వాంట్ టు గెట్ బ్యాక్ దేర్. అంటే ప్రతి పోరాటానికి ఒక అర్థం ఉంటుంది, దాని వెనక ఒక రీజన్ ఉంటుంది, ఒక కారణం ఉంటుంది. మీ పోరాటం దేనికోసం సాగుతుంది? ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ మళ్ళీ ఇస్తాం రండి అంటే రానంటున్నారు. అంటే కంపెనీతో ఢీ కొట్టాలనుకుంటున్నారా? కంపెనీలో ఉన్న వ్యవస్థతో ఢీ కొట్టాలనుకుంటున్నారా? ఆ వ్యక్తులతో ఫైట్ చేయాలనుకుంటున్నారా? మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఆ వ్యవస్థను మార్చే ప్రయత్నం ఎందుకు చేయాలనుకోవట్లేదు మీరు? థ్యాంక్ యూ సో మచ్ సార్. సెగ్రిగేటెడ్గా మాట్లాడుకుందాం. కంపెనీతో ఫైట్ చేస్తున్నారా? కంపెనీలో ఉన్న ప్రస్తుతం నా చుట్టుపక్కల ఉన్న మేనేజ్మెంట్తో నేను పోరాడుతున్నాను. ఐ స్టార్టెడ్ విత్ దెమ్, రైట్? సో ఎవరైతే మా టీఎల్ ఉన్నారో, ఇన్కరెక్ట్ ఈమెయిల్స్ రాసే హెచ్ఆర్ మేనేజర్ ఉన్నారో, దే హ్యావ్ కమిటెడ్ ఇన్ వన్ ఆఫ్ దేర్ ఓన్ కాల్స్ గల్తియాँ होती हैं అని. యు ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు డూ గల్తియాँ. నీ ఈమెయిల్తో మేము కంపెనీలో జాయిన్ అవుతాం, నీ ఈమెయిల్తో మా జీవితాన్ని పాడు చేసేసే రైట్ మీకు లేదు. మీరు కనీసం 60 days నోటీస్ పీరియడ్ ఇచ్చుంటే నేను ఇంకో కంపెనీకి వెళ్ళేదాన్ని. అది కూడా ఇవ్వకుండా రిటర్న్లో నువ్వు నన్ను 60 days నోటీస్ పీరియడ్ రికవర్ చేసుకుంటా అంటే నాకు వచ్చేది 17-16 రోజులు జీతం, ఇంక్లూడింగ్ దట్ లీవ్స్ దట్ ఐవ్ టేకెన్. ఈ 17-16 రోజులు ఆ తర్వాత నుంచి నేను ప్రొటెస్ట్లోనే ఉన్నాను. నేను ఎలా మీకు 60 days పేమెంట్ చేయగలుగుతాను? దట్ ఈస్, అది అసలు సో ఆఫుల్. అలా ఎవరు రాయకూడదు కూడా ఈమెయిల్. అసలు లాయర్స్కి ఆ ఈమెయిల్స్ చూపిస్తుంటే చీ అంటున్నారు, ఇట్లా రాస్తారా ఈమెయిల్స్ అని. యాజ్ డిస్కస్డ్, ఇఫ్ యూర్ నాట్ కమింగ్ టు ఆఫీస్ వి విల్ టర్మినేట్ యూ అకార్డింగ్ టు పాలసీస్, ఫర్దర్ యాక్షన్ విల్ బీ టేకెన్. మనుషులు రాసే ఈమెయిల్స్ కావు సార్ అవి. యూనో ఎవరైనా చాలా క్రువాలిటీతో ఉన్న వాళ్ళు మాత్రమే అలాంటి ఈమెయిల్స్ రాయగలుగుతారు. ఎస్, మై ఫైట్ ఇస్ ఫస్ట్ విత్ దీస్ 3 people. ఐ వాంట్ ఆల్ ఆఫ్ దీస్ 3 people. మీరు అంటున్నారు వేరే ఆడవాళ్ళకి ఇబ్బంది లేదని. ఎవరైతే ఫ్లోర్ మీద నించోబెట్టి ఆడపిల్లల్ని 5 minutes వాష్రూమ్కి వెళ్తావా, 10 minutes వాష్రూమ్కి వెళ్తావా, 15 minutes వాష్రూమ్కి వెళ్తావా, డైరీలో ష్రింకేజ్ వస్తుందని అడుగుతున్నారు. ఐఎమ్ ఫైటింగ్ అబౌట్ ఆల్ దీస్ 3 people. ఈ టాక్సిక్ 3 ఉన్నారు కాబట్టి ఆ కంపెనీలో ఆ పర్టిక్యులర్ ప్రాసెస్ అంత భయంకరంగా ఉందని నేను చెప్పగలను. సో మై ఫస్ట్ ప్రొటెస్ట్ ఈస్ అగేన్స్ట్ ఆల్ ఆఫ్ దీస్ 3 people. ఐ విల్ నాట్ స్టాప్ అంటిల్ ఆల్ ఆఫ్ దీస్ 3 are getting terminated. నేను ఎలా అయితే రోడ్ మీదకి వచ్చేసాను, వాళ్ళకు కూడా తెలియాలి ఆ బాధ ఎలా ఉంటుంది. సడన్గా నువ్వు నిద్ర లేచేసరికి నువ్వు ఈ కంపెనీలో లేవు అని అంటే మీకు అర్థం కావాలి కదా వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ అని. దే ఆల్సో షుడ్ అండర్స్టాండ్, దే షుడ్ గెట్ టర్మినేటెడ్. ఐ విల్ నాట్ స్టాప్ అంటిల్ ఇట్. సో వ్యవస్థతో ఫైట్ చేస్తున్నారా అంటే సార్ చూడండి, 23rd July 2026 when I started this. ఆ రోజుల్లో దీన్ని ప్రొటెస్ట్ అంటారు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఏం కాదు సార్. ఐ జస్ట్ వాంటెడ్ టు షో దెమ్ డిస్సాటిస్ఫాక్షన్. సార్ మన దేశంలోనూ మనం ఏమంటాం, లైక్ యూనో విమెన్ ఆర్ ట్రీటెడ్ యాజ్ లక్ష్మి ఆర్
గాడెస్ చూస్తారు కదా. ఐ జస్ట్ వాంటెడ్ టు లెట్ దెమ్ నో దట్ వన్ ఆఫ్ యువర్ లక్ష్మి మీరు రోడ్ మీద పడేశారు. ఐ వాంటెడ్ టు సింబాలిక్లీ షో దెమ్ దట్ నేను రోడ్ మీదకి వచ్చేసాను విత్ వన్ ఈమెయిల్ దట్ యూ హ్యావ్ ఇన్కరెక్ట్లీ రిటర్న్ ఫర్ మీ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఆస్కింగ్ మీ టు గెట్ బ్యాక్ టు వర్క్. So I wanted to tell them that not only me, there are hundreds of cases like this. So వ్యవస్థతో ఫైట్ చేస్తున్నారంటే yes, I'm demanding Tech Mahindra to review all the terminations from past 1 year because అప్పటి వరకు నాకు తెలుసు కాబట్టి ఎవరెవరినైతే వితౌట్ నోటీస్ పీరియడ్ ఇన్స్టెంట్గా మీరు రిలీవ్ చేసేసారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జెండర్, విమెన్ అయినా మెన్ అయినా అయి ఉండొచ్చు. పర్ఫార్మెన్స్ ఇష్యూస్ గురించి నేను మాట్లాడట్లేదు. వితౌట్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ జస్ట్ వాయిస్ రేస్ చేశారని, పెళ్లి కోసం లీవ్స్ పెట్టారని, ప్రెగ్నెన్సీలో ఉన్నారని ఎంతమందిని మీరు టర్మినేట్ చేశారు. దే ఆర్ ఆల్ టాకింగ్ టు మీ. ఐ నో దెమ్, ఐ హ్యావ్ దెర్ మెసేజెస్ విత్ మీ, రైట్? సో maybe they don't want to come before camera, maybe they don't want to fight legally, maybe they don't want to be before lawyers. మీ పాపం పండిపోయి బయటికి వచ్చేస్తుంది ఇలా. యూ షుడ్ రియలైజ్. అంటే మీరు ఎంత కాలంగా ఈ కంపెనీలో జాబ్ వెరీ లెస్ అండి. ఐ టచ్ వుడ్ అండి. పాత కంపెనీస్ చాలా మంచివి దట్ హావ్ బీన్ వర్కింగ్. అందుకే నాకు అర్థమైంది దిస్ ఈజ్ అ టాక్సిక్. ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఏమనుకుంటారంటే ఇలాగే పని చేస్తాం, దిస్ ఈజ్ హౌ ద ప్రాసెస్ షుడ్ బి అని వాళ్ళు అనుకుంటారు. బట్ ఇది టాక్సిసిటీ అని వాళ్ళకు కూడా తెలీదు. ఆ పిచ్చిలోనే పనిచేస్తారు వాళ్ళు. దీన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు సార్. ఓకే, అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే అందరూ కూడా బయట నుండి చూస్తే అద్దాల మేడలు, మంచి లైఫ్ స్టైల్ అన్నీ అనుకుంటూ ఉంటారు. అండ్ ఈ టెర్మినేషన్స్ కావచ్చు, లేఆఫ్స్ కావచ్చు, ఇలాంటి జాబ్స్ పోవడాలు, మళ్ళీ జాబ్స్ రీజాయిన్ అవ్వడాలు ఇవన్నీ కూడా సహజంగా కొన్నేళ్లుగా జరుగుతున్నది. ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా ఇదే జరుగుతుంది. మీ ఇష్యూని ఎందుకు మీరు ఇంత హైలైట్ చేయాలనుకుంటున్నారు? సార్ వాళ్ళు మాట్లాడాలని అనుకోలేదు. వాళ్ళకి ఇంకొక జాబ్ వస్తుందనో, లేకపోతే ఇంకో బెటర్ ప్యాకేజెస్ కోసమో రీలోకేట్ అయ్యి ఇంకో కంపెనీలో చేసుకోవచ్చునో, సార్ దట్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్. నేనేం హైలైట్ చేయట్లేదు సార్. మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ రోజు నేను అక్కడ రోడ్ దగ్గర కూర్చున్నప్పుడు ఇంత దూరం వెళ్తుంది, ఇంతమంది నన్ను చూస్తారు, ఇంతమంది నాతో కోరిలేట్ అవుతారు అని నేను అనుకోలేదు సార్. ఏదో పెద్దగా చేసేయాలని ఏం చేయలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, వాళ్ళు కేసు తీసుకోలేదు. పిటిషన్ లాగే ఉంది, ఎఫ్ఐఆర్ కూడా వాళ్ళు చేయలేదు. వాట్ డూ ఐ డూ? వాళ్ళు నాకు లేబర్ కమిషన్ నంబర్ ఇచ్చారు, వాళ్ళు ఫస్ట్ ఆన్సర్ చేయలేదు. ఇఫ్ యూ హ్యావ్ మోర్ దెన్ 20,000 ఆఫ్ సాలరీ, లేబర్ కమిషన్ మీ కేసుని అంత సీరియస్గా తీసుకుంటుంది, కాంపెన్సేషన్ ఇప్పిస్తుంది అనే ధైర్యం కూడా నాకు లేదు. పోలీసులు ఏం చెప్పారు మీరు వెళ్ళినప్పుడు? నాన్ కాగ్నిజబుల్ కేసు అన్నారు సార్. నాన్ కాగ్నిజబుల్ కేసు అంటే నాకు దెబ్బలు ఏం తగ్గలేదు, వాళ్ళు నన్ను కొట్టలేదు, లేదా ఫిజికల్గా ఏమీ చేయలేదు. అంటే విమెన్ గురించి కేసు తీసుకోవాలంటే తనకి దెబ్బలు ఉండాలి, బయటికి కనిపించాలి. ఇట్ షుడ్ బి అ ఫిజికల్ హెరాస్మెంట్. సార్ ఫిజికల్ హెరాస్మెంట్లో జస్ట్ దెబ్బలే కనిపిస్తాయి సార్. మెంటల్ హెరాస్మెంట్ ఇస్ డ్రైనింగ్ మీ టు సూసైడ్. ప్రస్తుతం నాకు అన్నెసెసరీ ఫేమ్ వచ్చింది, నాకు అవసరం లేదు ఈ ఫేమ్. దీనివల్ల నా పిల్లలకు ₹1 ఉపయోగం లేదు, మా ఆయనకు ₹1 ఉపయోగం లేదు, నాకు ఇంటికి వచ్చి వంట చేసి పెట్టే దిక్కు కూడా లేదు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఐ హ్యావ్ నెవర్ డన్ దిస్ ఫర్ అ ఫేమ్. అండ్ మీరు అడిగితే ఐ యూ నాట్ ఎంజాయింగ్ ద ఫేమ్ అంటే, సార్ నాతో ఎవరు ఫేమ్ కోసం కనెక్ట్ అవ్వట్లేదు సార్. ప్రతి ఒక్క ఆడవాళ్ళు వెన్ ఐ మీన్ మెట్రో స్టేషన్, వెన్ ఐమ్ గెటింగ్ ఇన్ టు ది ఆటో ర్యాపిడో డ్రైవర్స్, మా వైఫ్ కూడా ఇందులో పనిచేస్తారు, ఇలాగే ఫేస్ చేస్తున్నారు మ్యామ్, యు ఆర్ ది వన్ హూ హ్యావ్ వాయిస్ దిస్ అవుట్ అని. I didn't make this a big issue, sir. I just wanted to let everybody know that this is happening with me. ఇది ఇంత పెద్ద ఇష్యూగా ఎందుకు జరిగింది అంటే పోలీస్ డిడ్ నాట్ హెల్ప్ మీ, మీడియా హ్యాస్ టు ఇన్వాల్వ్. సో ఎప్పుడైనా మన మీడియాతో మీరు చూడండి, చాలామంది టు జస్ట్ కమ్ ఇన్ టు ది కెమెరా చాలా ట్రై చేస్తారు మీ మీడియా హౌసెస్ ముందు. మీరే కింద నంబర్స్ ఇస్తారు ఫర్ ఇంటర్వ్యూస్ ప్లీజ్ కాంటాక్ట్ అని. అలాంటిది నన్ను యూఆర్ ఆస్కింగ్ మీ టు కమ్ సిట్ టాక్ అంటే మేబీ ఐఎమ్ మేకింగ్ సెన్స్ ఆర్ మేబీ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ పీపుల్. నేను స్టార్ట్ చేసినప్పుడు నన్ను సుమన్ టీవీలో నిరుపమ గారు అడిగారు, మీరు ఒక్కరే ఉన్నారా, చాలామంది ఉన్నారు కదా అని. సార్ ఇంతింతై వటుడింతై ఏదైనా, ఈవెన్ ఓషన్ స్టార్ట్స్ విత్ సింగిల్ డ్రాప్. ఐ హ్యావ్ 5 people కమింగ్ బిఫోర్ కెమెరా. ఇప్పుడే ఐ వాజ్ టాకింగ్ టు వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ దట్ ఐ గేవ్. 14 years నుంచి టెక్ మహేంద్రతో ఫైట్ చేస్తున్నారు, జస్ట్ మిమ్మల్ని చూసి ఆయన బయటకు వచ్చారంట. వెయిట్ అండ్ సీ సార్. మీరు నా పర్టిక్యులర్ డిమాండ్స్కో లేకపోతే మీ ఎంప్లాయీస్ని మీరు రెస్పెక్ట్ చేయకపోతే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ అక్రాస్. ఒకసారి ఇది సముద్రం అయిందంటే ఏ పెద్ద కంపెనీ అయినా ఇందులో మునిగిపోవాల్సిందే. రైట్. అంటే ఇందాక మీరు స్టార్టింగ్ చెప్పినప్పుడు కంపెనీ మిమ్మల్ని 60 days మళ్ళీ రిటర్న్ పే చేయాలి అని ఏదో నోటీసులు సర్వ్ చేశారన్నారు. అండ్ మీకంటూ కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి, నేను ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి నాకు జాబ్ అప్పటికప్పుడు తీసేస్తే ఇబ్బంది అవుతుంది అన్నారు. బట్ ఇంత పెద్ద పోరాటం ఎలా చేయగలుగుతున్నారు, దీని వెనక ఎవరున్నారు అనే క్వశ్చన్ కూడా అందరిలో వస్తుంది. ఎందుకంటే ఒక కంపెనీతో, ఒక పెద్ద వ్యవస్థతో మీరు తలపడాలంటే
మీరు లీగల్ ఫైట్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకునేది ఈ రోజు లీగల్ ఫైట్ అనేది. Thank you అది ఎలా so much. సాధ్యం అవుతుంది అనే ప్రశ్న కూడా ప్రతి ఒక్కరి నుంచి కూడా వస్తుంది. సార్ ప్రస్తుతం నేనున్న కేసులో నాకున్న రెప్యుటేషన్ అంటారా, లేకపోతే గుడ్ విల్ అంటారా, లేకపోతే నేను మాట్లాడే మాటల్లో సెన్స్ ఏదైతే ఉందంటారా, నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయంటారా, పీపుల్ ఆర్ నాట్ ఆస్కింగ్ మీ టు పే అ సింగిల్ పెనీ. There is Sucharita Roy from Odisha. She wants to come back, fly from Odisha to Hyderabad to take my case. Okay, there is Mr. Kevin who's want to take my case. మీరు చూస్తే శ్రీనివాస్ గారు ఇస్ యుఎస్లో తను ఇలాంటి కేసెస్ చాలా రన్ చేశారు. ఐ కెన్ షో యూ. హీ కాల్డ్ మీ సెట్, కన్నా యువర్ అ విమెన్ హూస్ ఫైటింగ్ ఫర్ యువర్ రైట్స్, నాకు ఒక్క రూపాయి కూడా అక్కర్లేదు, I will take your case అని. There are more than 23 lawyers who have just voluntarily called me and said, we are with you, we will fight your case. నా వెనక ఎవరున్నారని అంటారా సార్, నా వెనక నిజం ఉంది, నా వెనక మా హస్బెండ్ ఉన్నారు, నా ఫ్యామిలీ ఉంది. ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ ఫర్ మై సెల్ఫ్. రైట్, అంటే మీరు చెప్పింది నిజంగా గ్రేట్. ఎందుకంటే ఒక ఇబ్బందులు పడుతున్న మహిళ వెనకాతలు ఇంత పెద్ద వ్యవస్థ ఉంది, మేమంతా కూడా ఫైట్ చేస్తామంటూ కూడా బయటకు వస్తూ ఉన్నారు, మీకు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు కూడా సింగిల్ పెనీ తీసుకోవట్లేదు, ఫ్లైట్లో వస్తున్నారు. ఇదే సిచ్యువేషన్ రోడ్డు మీద చాలా మంది ఇబ్బందులు పడుతున్న వారికి ఎందుకు వెళ్ళట్లేదు అని కూడా ఇక్కడ ఆలోచించాల్సిందే. ఎందుకంటే మీరు కొంత ఇప్పుడు ఫేమ్లో ఉన్నారు కాబట్టి మీ కేసు హ్యాండ్ ఓవర్ చేసుకుని డీల్ చేస్తే వాళ్ళకి కొంత ఫేమ్ వస్తుందన్న ఆలోచన ఉండొచ్చు. అండ్ ఆ యాంగిల్లోనే అడుగుతున్నా, మీరు ఏమైనా బిగ్ బాస్కి వెళ్ళే ఆలోచనలో కూడా ఉన్నారా? ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే సీజన్ కాబట్టి దీన్ని ఇంకా ఎక్కువగా ఎన్కాష్ చేసుకుంటున్నారా భావన అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిగ్ బాస్ చూడను, ఎప్పుడు చూడను. ఐ ఫీల్ ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ డ్రామా ఇన్ ఇట్. అండ్ మోర్ ఓవర్ సార్, మీరు చూడండి, నార్మల్ వన్ నాకేం వద్దు. మీరు అంటున్నారు కదా ఎవరికైతే న్యాయం జరగట్లేదు స్ట్రీట్స్ మీద ఉన్నారు, ఇఫ్ దే ఆర్ రీచింగ్ మీ అవుట్ అండి, నా దగ్గర ఉన్న ఎంతమంది అడ్వకేట్స్లో కనీసం ఒక్క అడ్వకేట్ని వాళ్ళకి అసైన్ చేసి వాళ్ళ కేసు తీసుకోమని నేను చెప్పగలను. చూడట్లేదు, నేను ఫాలో అవ్వట్లేదు అన్నారు. ఇప్పుడు ఒకవేళ మీకు ఫోన్ చేసి రమ్మంటే వెళ్తారా వెళ్ళరా ఏం చెప్తారు? సార్ ఒక్క నిమిషం, వెళ్ళను ఫర్ షూర్ అండి. ఐ విల్ నాట్. వెళ్ళను అన్న వాళ్ళే ఇప్పుడు అక్కడ కనబడుతున్నారు ప్రతి సీజన్ లో అదే జరుగుతుంది. యూ కెన్ ట్రస్ట్ మీ, ఐ వుడ్ నాట్ గో. ఐ విల్ నాట్ గో టు. అసలు సార్ ఇది ఫేమ్ కోసం చేసింది కానే కాదు, మీరు అర్థం చేసుకుంటే. సో నాకు నా నార్మల్ లైఫ్ బ్యాక్ కావాలి సార్. యూనో నాకు ఇప్పుడు ప్రస్తుతం స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, నేను నిద్రపోలేకపోతున్నాను, రేపు ఏం జరుగుతుంది, ఆఫీస్ నుంచి ఇంత ప్రొటెస్ట్ ఈ సిచ్యువేషన్ అంతా మీరే తెచ్చుకున్నారు కదా. అలా రైట్, డే 1 మీరు ఫైట్ చేశారు, ఓకే, కంపెనీ బ్యాక్ రమ్మన్నప్పుడు వెళ్ళను అంటుంది మీరే. ఇప్పుడు స్లీప్లెస్ నైట్స్ అంటున్నారు, థ్రెట్ కాల్స్ అంటున్నారు, ఇవన్నీ కూడా మీరు క్రియేట్ చేసుకుంటుంది కదా. మీ ప్రొఫెషనల్ లైఫ్ ని మీరు డిస్టర్బ్ చేసుకున్నట్టు కదా. రేపటి రోజు ఫర్దర్ గా మీరు ఏదైనా కంపెనీకి వెళ్దాం అంటే మిమ్మల్ని తీసుకుంటారా? ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇదే సిచ్యువేషన్స్ ఈ అమ్మాయితో ఫేస్ చేయలేమో అని ఆన్సర్ చేయలేను. ఐ విల్ కట్ ఇట్ డౌన్ ఇంటూ వన్ బై వన్. డోంట్ ఆస్క్ మీ ఆల్ ఆఫ్ దట్ బికాస్ ఐ హ్యావ్ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఈచ్ ఆఫ్ ఇట్. నేనేం ఫేమ్ కోసం చేయలేదు. ఈవెన్ బిగ్ బాస్ ఇస్ ఆస్కింగ్, ఐ వుడెంట్ గో. ఈ సిచ్యువేషన్ నాకు నేను క్రియేట్ చేసుకోలేదు సార్. ఫస్ట్ ప్రొటెస్ట్ అని కాదు, నేను జస్ట్ డిస్సాటిస్ఫాక్షన్ చేయడానికి కూర్చున్నా. అది ఏమైపోయిందంటే ఇట్ ఈస్ స్ప్రెడ్ సో వైడ్ దట్ పీపుల్ స్టార్టెడ్ సపోర్టింగ్, పీపుల్ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ఇట్, రైట్? సో ఇప్పుడు ఐ మీన్ అ సిచ్యువేషన్ దట్ కంపెనీకి ఎందుకు వెళ్ళట్లేదు అంటున్నారు. వెళ్ళను సార్ నేను. లాయర్స్ కూడా నవ్వుతున్నారు, వాళ్ళు డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి పిలిచారు తప్పించి భావన ఒక గ్రేట్ ఎంప్లాయీ, ఇలాంటి వ్యక్తిని నేను కోల్పోతానని. నేను హైర్ చేసినప్పుడు 200 మందిలో ఏరి కోరి చూసి 5 రౌండ్లు 3 రౌండ్లు ఇంటర్వ్యూ తీసుకుని నువ్వు పంపించేసావే. మరి నీ కంపెనీ నుంచి నేను వెళ్ళిపోయి రెసిగ్నేషన్ పెడితే నీకు 60 రోజులు కావాలా? నాకు ఒంట్లో బాగాలేదు లేదా నా పిల్లకు ఒంట్లో బాగాలేదంటే నువ్వు ఒక్క మెయిల్తో నా లైఫ్ని అప్సైడ్ డౌన్ చేసిస్తావా? దిస్ వాజ్ మై ప్రొటెస్ట్ ఆల్ అబౌట్ అండి. అండ్ కంపెనీ తిరిగి జాబ్కి రమ్మంది అంటే సార్, ఐ వాజ్ ఆల్వేస్ ఫైటింగ్ ఫర్ ది హెరాస్మెంట్ అండ్ మెంటల్ హెల్త్ దట్ ఈస్ నాట్ బీన్ ప్రొవైడెడ్. పెద్ద పెద్ద సెంటెన్సెస్లో రాస్తారు కదా సార్, వరల్డ్స్ మోస్ట్ లవ్డ్ బీపీఓ అని, లేకపోతే గ్రేట్ ప్లేస్ టు వర్క్ అని. పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఉన్నంత మాత్రాన, పెద్ద పెద్ద కొటేషన్స్ వేసుకున్నంత మాత్రాన అది గ్రేట్ ప్లేస్ టు వర్క్ అయిపోదు సార్. ఎంప్లాయీ హ్యాస్ టు బీ ఈక్వలీ రెస్పెక్టెడ్. అది మ్యూచువల్గా ఉండాలి, రైట్? ఈ సిచ్యువేషన్ నాకు నేను క్రియేట్ చేసుకుంది కాదు సార్. ఐ థింక్ మనం కొన్ని లైఫ్లో కావాలని చేస్తాం, కొన్ని తెలియక చేస్తాం. నా దృష్టిలో నాకు ఆ నిమిషం అలా అనిపించింది, నేను చేశాను, అది ఆటోమేటిక్గా పెరిగిపోయింది. నా స్లీప్లెస్ నైట్స్కి, లేకపోతే నేనున్న స్ట్రెస్కి, డిప్రెషన్కి అన్నిటికీ టెక్ మహీంద్రాయే కారణం. ఎందుకంటే 15-16 రోజులు అయిపోయిన తర్వాత కూడా మీ లీగల్ టీం ఇంకా చూస్తున్నాం, ఇంకా చేస్తున్నాం అని మీరు వెయిట్ చేసేలోపు ఒక ప్రొటెస్ట్ జరిగింది. ఒకళ్ళు కాస్త 15 మంది అవ్వారు, 15 కాస్త 20 అవుతారు. బై ది టైమ్ యువర్ లీగల్ టీమ్ గివ్స్ మీ ఎనీ జస్టిస్, మీరు ఇంకా ఆన్సర్ చేసే పొజిషన్లోనే ఉంటారు. నాది ఇంకా చాలా చిన్న కేసు, ఇంతకంటే పెద్ద పెద్ద కేసులు చాలానే ఉన్నాయి. ఇప్పుడు జస్టిస్ అంటే ఏం కోరుకుంటున్నారు మీరు?
Say there are 5 demands as a pretty much very clearly telling them they have to. ఇప్పుడు ఇంతకుముందు నేను ఒక్కదాన్నే సార్, ఇప్పుడు నా వెనక ఇంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు న్యాయం జరగాలి. దేర్ షుడ్ బి అ అంటే కమిటీ. అందరూ కూడా మీ కంపెనీనా, సేమ్ కంపెనీ చేసిన వాళ్ళ? టెక్ మహీంద్రా నుంచి చాలా మంది ఉన్నారు. Okay. పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ క్యాప్ జెమినీ, పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ Oracle, people are coming across all those other companies. There are, sir, those days are gone. HR పేపర్ ఇయ్యంగానే కలనీళ్ళు పెట్టేసుకొని ఓకే అని చెప్పి వెళ్ళిపోయాయి. నా పీపుల్ విల్ స్టార్ట్ క్వశ్చనింగ్ యూ. ఇప్పుడు 200 మందిని 300 మందిని ఒకటేసారి మీరు తీసేశారు, 20 మందిని 30 మందిని నా కంపెనీ నడవలేకపోతుందని పింక్ స్లిప్ ఇచ్చి పంపించేశారంటే వేరే విషయం. మీరు మనుషుల్లా ట్రీట్ చేయకుండా అడిగిన వాళ్ళని అడిగినట్టు మీరు కంపెనీ నుంచి తీసేస్తున్నారంటే దిస్ ఈస్ ది టైమ్ పీపుల్ విల్ స్టార్ట్ క్వశ్చనింగ్ యూ. బీ రెడీ విత్ ది ఆన్సర్స్. మీ 5 డిమాండ్స్ ఏంటి చెప్తున్నారు? వన్ ప్రిటీ డిమాండ్ ఇస్ ఎవరెవరైతే వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా ఆడవాళ్ళని బ్రేక్ ఆడడం, లంచ్లు కూడా పంపించడం, దెర్ షుడ్ బి, మీరు చెప్పే పాష్ కమిటీ ఈజ్ ఓన్లీ వర్క్స్ వెన్ యూ హ్యావ్ ఫిజికల్ హెరాస్మెంట్. దెర్ షుడ్ బి అ కమిటీ విల్ వర్క్ విత్ యువర్ మెంటల్ వెల్ బీయింగ్ ఆఫ్ ది ఎంప్లాయ్. యూ షుడ్ హియర్ దెమ్, రైట్? ఇలాంటి పిచ్చి ఎలా అంటే మనకి మెంటల్ హాస్పిటల్లో చైన్ లేస్ కట్టేసినట్టు వాష్రూమ్కి కూడా మీరు పంపించినంటే ఏం మనుషులు మీరు? అసలు మానవత్వం అనేది మీకు ఏమైనా ఉందా? ఫ్లోర్ మీద నించుని అడుగుతాడు సార్ నన్ను, ఎంతసేపు వెళ్తారు వాష్రూమ్కి అని. దట్ ఈస్, సో ఐఎమ్ ఫైటింగ్ అగైన్స్ ది హెరాస్మెంట్, మెంటల్ హెరాస్మెంట్ సార్ అది. ఆఫీస్కి వచ్చే అని 100 మెయిల్స్ పెట్టావు, 200 కాల్స్ చేసావు. మరి ఇప్పుడు ఎందుకు ఒక్కసారి కూడా మీకు ఒంట్లో బాగాలేదని కాల్ చేయలేదు? మా దగ్గర మెడికల్ సర్వీసెస్ ఉన్నాయి, హెల్త్ కార్డ్ యూస్ చేసుకొని ఎందుకు కాల్ చేయవు? అంటే ఎంప్లాయీ వెల్బీయింగ్ అవసరం లేదు నీకు 24 గంటలు పనిచేయడానికి ఒక మెషిన్ కావాలా? నీకు ఒక రోజు ష్రింకేజ్ వచ్చింది, సరే నేను వెళ్ళలేదు, టీఎల్ కాల్ తీసుకోవచ్చు కదా. ఎస్ఎంఈస్ ఏం చేస్తున్నారు? ఖాళీగా రోడ్లు గాలికి అటు ఇటు తిరగడం కాదు కదా. వాళ్ళు కాల్స్ తీసుకోవచ్చు ఒక ఎంప్లాయీ రాకపోతే. ఓకే, వాళ్ళు కూడా కాల్స్ తీసుకోవట్లేదు. టీమ్ లీడ్, నువ్వు ఇంతకుముందు కాల్స్ తీసుకొనే ఉంటావు కదా. ఒక 10 నిమిషాలు ఒక అమ్మాయి వాష్రూమ్కి వెళ్తే నువ్వు నుంచి కాల్స్ తీసుకోలేవా? అంటే మీకు పొజిషన్ ఉంటే మీరు ఏదైనా చేసేస్తారా? సో ఇట్ ఈస్ డెఫినెట్లీ ది బ్యాడ్ మేనేజ్మెంట్. యు ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ పీపుల్, అందుకే వాళ్ళని ప్రెషర్ పెడుతున్నావు నువ్వు. యూ షుడ్ బి ట్రైన్డ్ ఇనఫ్ టు టాక్ టు పీపుల్, యూ హ్యావ్ టు బి వెల్ బిహేవ్డ్. అంటే ఇదే కంపెనీలో ఈ సిచ్యువేషన్ ఉందా? బయట మార్కెట్ అంతా కూడా ఇలాగే ఉందా? నేను చేసిన కంపెనీ గురించి నేను చాలా ధైర్యంగా అలిగేట్ చేయగలను. ఇవన్నీ జరిగాయి, ఐ కెన్ హ్యావ్ షో యూ ప్రూఫ్స్ ఆఫ్ ఇట్. అదర్ కంపెనీస్లో ఇలా ఉంది అని వాళ్ళు చెప్తే నాకు తెలుస్తుంది కదా. పీపుల్ ఆర్ క్రయింగ్ సార్, పీపుల్ ఆర్ క్రయింగ్. అక్క మెడికల్ లీవ్స్ ఇవ్వరు. ఐ వాజ్ జస్ట్ అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నాను అని తెలిసి టర్మినేట్ చేసేసారు. బికాజ్ నేను 6 months లీవ్ పెడితే వాళ్ళు పే చేయాల్సి వస్తుంది కాబట్టి. పెళ్ళికి వెళ్తే రిటర్న్ వచ్చే లోపు మీరు టర్మినేట్ చేసేస్తారు. ఐఎమ్ హియరింగ్ సో మెనీ స్టోరీస్, యూనో. ఇది ఎక్కడి న్యాయం సార్? మీ దగ్గర కావాలంటే నోటీస్ పీరియడ్ చేసుకొని పంపించండి. రివర్స్లో మేమెందుకు కడతాం నోటీస్ పీరియడ్? అసలు ఇది ఎక్కడ రాసిందో? వాళ్ళ పాలసీస్ వాళ్ళు రెస్పెక్ట్ చేస్తే ఇలాంటి పిచ్చి మెయిల్స్ రాయరు. అంటే సహజంగా ఒక ఐటీ ఎంప్లాయీ జాయిన్ అయినప్పటికీ ఒక అగ్రిమెంట్ ఉంటుంది, కంప్లీట్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఏ సిచ్యువేషన్లో కంపెనీ వద్దనుకుంటే తీసేస్తాం, వెరీ క్లియర్లీ. ఇవన్నీ కూడా రకరకాలు ఉంటాయి. నా ఆఫర్ లెటర్లో కూడా ఉంది సార్, వెరీ క్లియర్లీ. ఈదర్ పార్టీస్ ఎవరైనా టర్మినేట్ అయిపోవాలి అని అంటే 2 months పే చేయాలి. నేనేం కంపెనీకి రెసిగ్నేషన్ పెట్టలేదు, వాళ్ళే నన్ను తీసేసారు. దే హ్యావ్ టు గివ్ మీ దట్ పింక్ స్లిప్. దే డెంట్ ఫాలో దేర్ ఓన్ పాలసీస్. అదే వాళ్ళ పీకకు చుట్టుకుంటుంది ఇప్పుడు. మీరు డిమాండ్స్ అడిగారు. ఫస్ట్ డిమాండ్, లైక్ ఆల్ ఆఫ్ దెమ్, ద విమెన్ హు ఆర్ వర్కింగ్ ఇన్ మై ప్రాసెస్ హ్యావ్ టు బి ఫార్మలీ అపాలజైజ్డ్. జీవితంలో అలాంటి క్వశ్చన్స్ అడగము అని వాళ్ళ అష్యూరెన్స్ ఇవ్వాలి. ఎవరైతే ఈ 3 ఉన్నారో వాళ్ళ వల్లే ఆ కంపెనీ అలా అయిపోతుంది. సో దే ఆల్ 3 హ్యావ్ టు బి టర్మినేటెడ్. లాస్ట్ 1 year ఏవేవైతే ఇమీడియట్ టర్మినేషన్స్ జరిగాయో ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ టు బి రివ్యూడ్. ప్లీజ్ హియర్ దేర్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ ఆల్సో. మీరు మీ టర్మినేషన్స్ని ఒకసారి రివైజ్ చేసుకుంటే మీరు ఎంత తప్పు చేశారనేది మీకే ఒక క్లారిటీ, ఒక విజన్ వచ్చేస్తుంది. 4th thing, ఐఎమ్ జస్ట్ డిమాండింగ్ అ ప్రాపర్ రిలీవింగ్ ఫ్రమ్ ద కంపెనీ. ఐ వుడ్ నెవర్ గెట్ బ్యాక్ టు దట్ కంపెనీ. 5th thing, ఈరోజు నేను ఇలా రోడ్ మీద రావడానికి, అందరితో ఇలా మాట్లాడడానికి, లేకపోతే నాకు అన్నెసెసరీ ఫేమ్ రావడానికి, విచ్ ఇస్ నోవేర్ గివింగ్ ఎనీ గుడ్ ఆర్ బెనిఫిట్ టు మీ. మోస్ట్లీ నా ఒక ప్రాబ్లమ్సే నేను సాల్వ్ చేసుకోలేకపోతే 100 other people are giving me more problems to solve. సో ఈ పొజిషన్లో నన్ను మీరు పెట్టారు కాబట్టి టెక్ మహేంద్ర ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై కెరియర్. ఎస్, దీస్ ఆర్ ది పీపుల్ హూ మేడ్ మై కార్పొరేట్ లైఫ్ షట్ డౌన్, రైట్? ఆల్ ద డోర్స్ టువర్డ్స్ కార్పొరేట్ have been shut down because of them. They pretty much have to compensate all of it. భావన ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయకుండా అక్కడ తప్పులు ఎంచుతూ పై వాళ్ళని క్వశ్చన్ చేయడమే ఈరోజు ఈ సిచ్యువేషన్ కారణం అంటే ఏం చెప్తారు? భావన కామ్గా పని చేసుకున్నప్పుడు పని చేసుకొని ఇవ్వాల్సింది.
దెర్ ఈజ్ ఆల్వేస్ వన్ మేనేజర్ కదండి. నో మ్యాటర్ మీరు రోజు టైంకి వెళ్ళినా, నో మ్యాటర్ మీరు ఉన్నప్పుడు మీ బెస్ట్ ఇచ్చినా, నో మ్యాటర్ మీరు ప్రతి ఒక్కటి ఇన్ఫార్మ్ చేసినా కూడా, ఇన్ఫార్మ్ చేయలేదు అని చెప్పి తప్పు అలిగేషన్స్ పెట్టి నన్ను టర్మినేట్ చేసేసారు కదా. తప్పొప్పులు ఎంచడానికి నేనెవరు సార్? నేను చేసేది కరెక్ట్ కాబట్టే 80-85% ఆఫ్ పీపుల్ ఆర్ విత్ మీ అండ్ మోర్ పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఇట్. తప్పప్పులు ఎంచడానికి మీరు నేను ఎవరు సార్? జ్యుడిషియరీ ఇస్ దేర్, లాయర్స్ ఆర్ దేర్. ఎవడు చేసిన తప్పులు అడిగి కనీసం సార్ నేనే స్లీప్లెస్ నైట్స్లో ఉన్నాను బీయింగ్ అ విక్టిమ్ అంటే, నన్ను ఈ పొజిషన్లో తీసుకొచ్చిన వాళ్ళు కనీసం మంచినీళ్ళు తీరిగ్గా తాగలుగుతున్నారని నేనైతే అనుకోవట్లేదు. ఓకే, ఇదంతా మనకి ఎందుకు అని ఇంట్లో ఎప్పుడు ఎవరు మానట్లేదా? ఎందుకంటే సార్ నాన్న అంటారు ఇస్ నాట్ ఇన్ అ పొజిషన్ టు టేక్ మీ త్రూ మీడియా. మీరు చూస్తే నాకు సోషల్గా కూడా అస్సలు యాక్టివ్ ఉండను, నాకు అసలు ఐడీస్ ఏం లేవు, ఏం ఉండవు. మొన్న కూడా ఇన్స్టా కెవిన్ వేశారు బికాజ్ వాళ్ళు పంపించే రీల్స్ చూడడం కోసం. ఐఎమ్ నాట్ యాక్టివ్ ఇన్ మీడియా అండ్ ఐ డోంట్ వాంట్. సార్ ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు దట్ నార్మల్ లైఫ్ వేర్ నేను పొద్దున్న లేచి వంట చేసి లంచ్ బాక్సెస్ పెట్టేసి ప్రాపర్గా నేను ఒక ఎన్వైర్న్మెంట్లో వర్క్ చేసుకొని 8 hours తర్వాత ఇంటికి వచ్చి అలసిపోయిన నేను ఇల్లు చిమ్ముకుని బట్టలు చదురుకుని, అలాగే నాకు నా నార్మల్ లైఫ్ బ్యాక్ కావాలి సార్. ఐ డోంట్ వాంట్ ఆల్ ఆఫ్ దిస్ ఫేమ్. యా, యాజ్ ఎనీ హ్యావ్ ఐమ్ ఇన్ లైమ్ లైట్ రైట్ నౌ. ఎవరైతే నాలాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, ఇఫ్ దే ఆర్ ప్రొటెస్టింగ్ ఐ విల్ బీ అ పార్ట్ ఆఫ్ దెమ్. ఇఫ్ దే ఆర్ టాకింగ్ టు సమ్ లాయర్స్ వీ విల్ సీ. దెర్ ఇస్ వన్ టీవీ ఛానల్ హూ సెడ్ మీరు రండి, ఇలా చాలా ఈమెయిల్స్ వస్తున్నాయి మాకు, మీతో మాట్లాడాలని అడుగుతున్నారు అండ్ ఆల్ ఆఫ్ దట్. వీ విల్ సీ, వీ విల్ పుట్ వన్ అడ్వకేట్. అట్లీస్ట్ నా వల్ల ఇంకెవరికైనా న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఒక పోరాటంగా భావన స్టార్ట్ చేసి ఇప్పుడు దాన్ని ఒక ఉద్యమంగా తీసుకువెళ్తున్నారా? ఇప్పుడు మనం చూసాం ఢిల్లీ జంతర్ మంతర్లో CJP ఏ స్థాయిలో అది స్టార్ట్ అయింది, ఎంతవరకు వెళ్ళింది అనేది. ఇప్పుడు ఆ రకంగా సౌత్ లో ఇప్పుడు భావన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరికీ కూడా సపోర్ట్ ఉండబోతున్నారా? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అప్పుడు నాతోటే ఉంటారు సార్. వాళ్ళ తిని వాళ్ళ తిరిగి వాళ్ళలో పెరిగిన మనిషిని నేను, రైట్? దే ఆర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ అండ్ ఐఎమ్ దేర్ ఫర్ దెమ్, దే ఆర్ ఆల్ దేర్ విత్ మీ. I think it's all their courage that I have. వాళ్ళు కెమెరా ముందుకి రావట్లేదు సార్. కార్పొరేట్ ఎంప్లాయీస్ వాళ్ళ మేనేజర్స్ చేసే చెత్త అంతా బయటికి చెప్తే మీ మీడియా హౌసెస్ నిండిపోతాయి. కెమెరాలు సరిపోవు క్యాప్చర్ చేయడానికి. రైట్, అంటే కేమ్ టు నో మీ హస్బెండ్ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీనే. మరి మీరు చేస్తున్న పోరాటం ఆయనకి ఇబ్బంది అవ్వదా? ఆయన ఆఫీస్లో కావచ్చు, ఆయన ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు. పర్సనల్గా అయితే నేనేం ఇబ్బంది పెట్టట్లేదు. యూఫ్యూసీ నేను ర్యాపిడో చేసుకున్న అంతలు నేనే వచ్చి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను, లేకపోతే ప్రొటెస్ట్ చేసుకుంటున్నాను, వెళ్ళిపోతున్నాను. ఇఫ్ హీ హ్యాస్ టైమ్ హీస్ డ్రాపింగ్ మీ అండ్ పికింగ్ మీ అప్. ఈజ్ అ గ్రేట్ స్ట్రెంగ్త్ అండి. ఎవ్రీ విమెన్ షుడ్ హ్యావ్ అ హస్బెండ్ లైక్ హిమ్. ఐ రియలీ లవ్ హిమ్. లైక్ టచ్ వుడ్, నాకు దేవుడు అంత స్ట్రెంగ్త్ వెనక నుంచి ఇచ్చారు కాబట్టి ఐ థింక్ ఐఎమ్ ఏబుల్ టు ఫైట్. అండ్ ట్రూ మెన్, ఐ మీన్ ఎవరైతే నిజమైన హస్బెండ్ ఉంటారో వాళ్ళు ఎప్పుడు వైఫ్స్ని ఆపరు. మీకెందుకు మనకెందుకు అని అనే హస్బెండ్ నాకు లేరు. అండ్ ఐమ్ వెరీ గ్లాడ్ అబౌట్ ఇట్. అండ్ ఆయన కంపెనీ అంటారా, ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ హ్యాపీ దట్ ఐఎమ్ ప్రొటెస్టింగ్. మీరు పెట్టే హ్యూమిలియేటింగ్ మెసేజెస్, వాడు అదే కంపెనీలో నేను అదే కంపెనీలో పనిచేస్తాం, హ్యూమిలియేటింగ్గా టీమ్స్లో పెట్టి మీరు లీవ్ పెట్టారు, మీరు వాష్రూమ్కి వెళ్ళారు, మీరు బ్రేక్కి వెళ్ళారు. ఎంతవరకు సమంజసం సార్? కంపెనీ నీది కాదు కదా నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి. రైట్, అంటే ఇప్పటి వరకు మీ పోరాటం ఎంతవరకు వచ్చింది? లీగల్ గా కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు కదా, కంపెనీ అటు నుండి ఏమైనా రిప్లైస్ ఏ రకంగా వస్తూ ఉన్నాయి? మిమ్మల్ని కొంత శాంతింపజేద్దామనే ప్రయత్నాలు కూడా ఏమైనా బయట నుండి ఎవరైనా చేస్తున్నారా? ఎందుకు శాంతింపజేయాలని అనుకోరు? ఎప్పుడు ఏనాడు అడగంది టెక్ మహేంద్ర నుంచి కాల్ చేసి హౌ ఈజ్ యువర్ డాటర్, హౌ ఆర్ యూ అని అడుగుతుంటే నాకు నిజంగానే వింతగా ఉంది. ఐ వాజ్ జస్ట్ చెకింగ్ హిమ్, మీరు నిజంగా టెక్ మహేంద్ర నుంచి కాల్ చేస్తున్నారా? ఎందుకంటే ఇంత ప్రేమగా మాట్లాడిన ఒక్క ఎంప్లాయీని కూడా నేను టెక్ మహేంద్రలో చూడలేదు. ఐ డోంట్ ట్రస్ట్ యూ దట్ యూర్ కాలింగ్ ఫ్రమ్ టెక్ మహేంద్ర అని నేను చాలా సర్కాస్టిక్గానే వాళ్ళకి ఆన్సర్ చేశాను. యా, శాంతింపజేయాలి అని అనుకుంటున్నారు, దే వాంట్ టు హ్యావ్ అ డిస్కషన్, బట్ వెరీ క్లియర్లీ ఐ టోల్డ్ దెమ్ ఇన్ ఇండియా ఆల్ ది HR డిపార్ట్మెంట్ ఐ హ్యావ్ లాస్ట్ ట్రస్ట్ ఆన్ దెమ్, ఐ కాంట్ టాక్ టు దెమ్. ఓకే, అంటే ఎంతకాలం ఈ పోరాటం? ఎప్పుడు మీరు అనుకున్న డిమాండ్స్ ఎప్పుడు ఫుల్ఫిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి? న్యాయం ఎప్పుడు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఎంతకాలం మీరు మెంటల్ గా ఫిక్స్ అయ్యి ఉన్నారు? ఎన్ని ఇయర్స్ టుగెదర్ అయినా ఫైట్ చేద్దాం అనుకుంటున్నారా? ఐల్ ఫైట్ అంటిల్ మై లాస్ట్ బ్రెత్ అండి. ఒకవేళ నా డిమాండ్స్ తీరవు అని నాకు అనిపించిన రోజు అదే కంపెనీ ముందు సూసైడ్ చేసేసుకుంటాను నేను. అదే అలాంటి వద్దులేండి కానీ మీరు అడిగారు ఎంత దూరం వెళ్తారని. ఒక మనిషి ప్రాణం అందులో పెట్టేసిందంటే మీరు యూ కెన్ అండర్స్టాండ్. ఐ విల్ కంటిన్యూ దిస్ అంటిల్ మై డిమాండ్స్. అండ్ దిస్ క్వశ్చన్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. యూ షుడ్ ఆస్క్ టెక్ మహేంద్ర. కూడా క్యాప్షన్, టెక్ మహేంద్ర ఎన్ని రోజులు ఈ ప్రొటెస్ట్ని కంటిన్యూ చేయించాలి అని అనుకుంటుంది అని. ఓకే, రైట్, అంటే మీరు నెక్స్ట్ మీ ప్రొఫెషనల్ లైఫ్ గురించి మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా? నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఒక నిమిషం ఆలోచించండి సార్. ప్రొఫెషనల్ లైఫ్ గురించా? నా గురించి నేనే ఆలోచించుకునే స్టేజ్లో ప్రస్తుతానికి లేను.
మేబీ ఐఎమ్ టాకింగ్ టు ఇన్ అ కంపోజ్డ్ వే. దెర్ ఇస్ సో మచ్ రన్నింగ్ బిహైండ్ ఇట్, రైట్ కదా. సో కార్పొరేట్ లైఫ్ లేదు, టెక్ మహీంద్రా విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అండి. మీరు ఎందుకు బాధపడుతున్నారు? దే విల్ టేక్ కేర్ ఆఫ్ మై లయబిలిటీస్, దే విల్ టేక్ కేర్ ఆఫ్ మై ఫుడ్, షెల్టర్, హౌస్, చిల్డ్రన్. దే విల్ టేక్ కేర్ ఆఫ్. ఐమ్ అ ఫ్యామిలీ ఆఫ్ టెక్ మహీంద్రా, ఐఎమ్ స్టిల్ అన్ ఎంప్లాయ్ ఆఫ్ టెక్ మహీంద్రా. వాళ్ళు పెట్టారు మెయిల్లో, మీరు ద హిందూకి ఇచ్చిన దాంట్లో, we love our employees, we will all work towards కదా. let them love me, I'll see how much they gonna love me. రైట్. అంటే మొత్తం మీతో ఇప్పుడు ఎంతమంది ట్రావెల్ చేస్తూ ఉన్నారు అంటే మీ పోరాటంలో ఇంకా ఎంతమంది మీతో జాయిన్ అయ్యే అవకాశాలు నాకు జాయిన్ అయ్యే వాళ్ళ గురించి లిస్ట్ తెలీదు. నాతో అయితే గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. మేబీ ఇఫ్ యూ ఆర్ కెమెరా షై, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ద కెమెరా, యా వి విల్ ఆల్ ఫైట్, వి విల్ డెఫినెట్లీ సక్సీడ్. నాకు మాత్రం ఏదో అంతా చూడండి, ఇఫ్ యూ హ్యావ్ టు ఎంజాయ్ దట్ స్వీట్నెస్ కదా, యూ షుడ్ గో త్రూ ద బిటర్ పార్ట్ ఆఫ్ ది లైఫ్. దిస్ ఇస్ టెరిబిలీ బిటర్ పార్ట్ ఆఫ్ మై లైఫ్, హార్డ్ టైమ్స్, డిఫికల్ట్ టైమ్స్ ఆఫ్ మై లైఫ్. ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్, ఇది క్రాస్ చేశాక హౌ చెరిష్డ్ ఐ వుడ్ బీ. రైట్. అంటే మిమ్మల్ని ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మిమ్మల్ని ఫాలో అవుతున్న వారు చాలామంది ఉన్నారు, మీ అంటే సోషల్ మీడియా వేదికగా కావచ్చు, మీ వార్తలు కావచ్చు, ఎక్కువగా ఫాలో అవుతూ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. వారికి ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఒక మహిళ బయటకు వచ్చి పోరాటం చేయడం అంటే చిన్న విషయం కాదు ఈ రోజుల్లో. మీలాగా కామ్గా ఉండిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా అది ఎవరైనా సరే సార్, టాక్సిసిటీని మనం పోనీలే అని వదిలేసి ముందుకెళ్ళిపోతే వాళ్ళు వేరే ఎంప్లాయీని టార్చర్ చేయడం, టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అన్లెస్ అండ్ అంటిల్ యూ సే దిస్ ఈజ్ రాంగ్. మనం ఏమనుకుంటాం అంటే మన పని అయిపోయింది కదా అని ముందుకు వెళ్ళిపోతాం, కానీ వాళ్ళు మిగతా వాళ్ళని టార్చర్ పెడతా ఉంటారు. ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం. ఇప్పుడు మన ఇల్లు శుభ్రంగా ఉండాలి అని అనుకోవడం ఎంత కరెక్టో, మనం ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు కూడా అంతే శుభ్రంగా ఇంకొకరికి ఇవ్వాలి. సో ఎన్వైర్న్మెంట్ టాక్సిక్గా ఉన్నప్పుడు నువ్వు టాక్సిక్ మేనేజర్వి అని వాడికి చెప్పడం చాలా ఇంపార్టెంట్. కుదిరితే మారుతాడు, లేకపోతే ఇంకో కంపెనీ వెతుక్కుంటాడు. బట్ నాలాంటి విమెన్కి, నాకంటే ముందు పనిచేస్తున్న ఒక్కళ్ళైనా వీళ్ళ మీద కంప్లైంట్ చేయించి ఉంటే నేను ఇవాళ ఇలా రోడ్ మీదకి వచ్చేదాన్ని కాదు. నేను అందుకే కంప్లైంట్ చేయడానికి ముందుకు వచ్చాను. ఐ స్టార్టెడ్ అ ప్రొటెస్ట్. ఇలా మీకు ఎంప్లాయీగా ఉన్నప్పుడు కంప్లైంట్ ఇచ్చారా పైకి? 2 times ఇచ్చాను. ఐ టోల్డ్ దెమ్ దిస్ ఇస్ నాట్ హౌ దే. వాళ్ళు కూడా చెప్పారు అన్నిసార్లు అలా ఊరికే పోక్ చేయడం కరెక్ట్ కాదు అని. బట్ హీ డెంట్ హియర్ అండి, హీ డెంట్ లిజన్. సో మీరు మీ పని అయిపోయింది కదా అని కామ్గా వెళ్ళిపోయారు అనుకోండి, మీ తర్వాత వేరే వాళ్ళు ఇబ్బంది పడతారు. చేంజ్ షుడ్ కమ్ విద్ ఇన్ అస్. వీ హ్యావ్ టు బీ వోకల్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి. అది లేకపోతే పీపుల్ విల్ కమిట్ సూసైడ్స్, ఆర్ఎల్స్ వాళ్ళకి హెల్త్ బాగుండదు, ఏదో పోయినట్టుగా ఉంటాం. మీరు చూడండి, కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు ఉంటాయి, స్పాండిలైసిస్ వచ్చేస్తుంది, ల్యాప్టాప్స్ ముందే ఉంటాం. ఇట్స్ జస్ట్ ద మెసేజ్ దట్ బీ వోకల్ అబౌట్ ఇట్. టెల్ దెమ్ దట్ దే ఆర్ నాట్ గుడ్ మేనేజర్స్. either they'll get a training or they'll change themselves. You have to be vocal about it. అంతకుమించి ఏం చెప్పాలని అనుకోవట్లేదు. రైట్. థ్యాంక్ యూ భావన గారు. మీ పోరాటం మీ న్యాయమైన పోరాటంగా మీరు భావించి పెద్ద ఎత్తున ఒక ఉద్యమంగా కూడా దాన్ని రూపాంతరం చేస్తూ ఉన్నారు. చాలామంది అంటే ఒకరితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు చాలామంది 20 మెంబర్స్ అయ్యారు అంటున్నారు కదా. రైట్. అది మీరు అనుకుంటున్న పోరాటం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. ఇటువంటి వ్యవస్థలు అంటే మీరు చెప్పినట్టుగా లోపల ఉన్న వ్యవస్థలు ఏంటి అనేది మీ మాటల్లోనే మాకు తెలుస్తుంది కాబట్టి అటువంటి టాక్సిక్ నేచర్ ఉన్న మనుషుల్ని, ఆ వ్యవస్థల్ని మొత్తం కూడా రూపుమాపాలని 10TV కూడా కోరుకుంటుంది. ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఐ స్టిల్ ఫీల్ ఐ డోంట్ డిజర్వ్ దిస్ చైర్. థ్యాంక్ యూ. రైట్. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్ టు 10TV.